హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించి జియోమార్ఫాలజీ చాప్టర్ లో టాప్ 30 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ చాప్టర్ పైన ఆన్లైన్ క్విజ్ అటెంప్ట్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్ లో మరియు ఫస్ట్ కమెంట్ లో పిన్ చేశాం ఫ్రెండ్స్. ఒక్కసారి ఆన్లైన్ క్విజ్ అయితే అటెంప్ట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, which one of the following is a major plate? క్రింది వాటిలో మేజర్ ప్లేట్ ఏది? ఆప్షన్ ఏ పసిఫిక్ ప్లేట్, ఆప్షన్ బి కోకోస్ ప్లేట్, ఆప్షన్ సి అరేబియన్ ప్లేట్, ఆప్షన్ డి ఫిలిపియన్ ప్లేట్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పసిఫిక్ ప్లేట్. భూమి యొక్క లిథోస్పియర్ 7 ప్రధాన మరియు అనేక చిన్న టెక్టానిక్ ప్లేట్లుగా విభజించబడింది. పసిఫిక్ ప్లేట్ అన్ని టెక్టానిక్ ప్లేట్లలో అతిపెద్దది మరియు ఇది విశ్వవ్యాప్తంగా ఒక ప్రధాన ప్లేట్ గా గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కోకోస్ ప్లేట్ లైస్ బిట్వీన్. కోకోస్ ప్లేట్ వేటి మధ్య ఉంది? ఆప్షన్ ఏ సెంట్రల్ అమెరికా అండ్ పసిఫిక్ ప్లేట్, ఆప్షన్ బి సౌత్ అమెరికా అండ్ పసిఫిక్ ప్లేట్, ఆప్షన్ సి రెడ్ సీ అండ్ పర్షియన్ గల్ఫ్, ఆప్షన్ డి ఏషియాటిక్ ప్లేట్ అండ్ పసిఫిక్ ప్లేట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సెంట్రల్ అమెరికా అండ్ పసిఫిక్ ప్లేట్. కోకోస్ ప్లేట్ల మధ్య అమెరికా మరియు పసిఫిక్ ప్లేట్ల మధ్య ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కోకో ద్వీపం దానిపై ఉంది. సముద్ర ప్లేట్ ద్వీప గొలుసును సృష్టిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైయెస్ట్ పీక్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ మౌంటైన్స్? ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలు ఎక్కువగా ఏ రకమైన పర్వతాలలో కనిపిస్తాయి? ఆప్షన్ ఏ ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్, ఆప్షన్ బి యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్, ఆప్షన్ సి రెసిడ్యువల్ మౌంటైన్స్, ఆప్షన్ డి బ్లాక్ మౌంటైన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్. యంగ్ ఫోల్డెడ్ పర్వతాలు ఎవరెస్ట్ శిఖరంతో సహా ప్రపంచంలోకి ఎత్తైన శిఖరాలు ప్రధానంగా హిమాలయాలు, ఆల్ప్స్ మరియు ఆండేస్ వంటి భౌగోళికంగా యువ పర్వత శ్రేణులలో కనిపిస్తాయి. ఇవి టెక్టోనిక్ ప్లేట్ల కలయిక మరియు ఢీకొనడం ద్వారా ఏర్పడ్డాయి మరియు ఇప్పటికీ చురుకుగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంటినెంట్ ది ఆండీస్ మౌంటైన్ రేంజ్ ఈజ్ లొకేటెడ్? క్రింది వాటిలో ఏ ఖండంలో ఆండీస్ పర్వత శ్రేణి ఉంది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి యూరప్, ఆప్షన్ సి సౌత్ అమెరికా, ఆప్షన్ డి నార్త్ అమెరికా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సౌత్ అమెరికా. సౌత్ అమెరికా. దక్షిణ అమెరికా ఖండం యొక్క పశ్చిమ అంచున విస్తరించి ఉన్న ఆండీస్ పర్వతాలు ప్రపంచంలోని అతి పొడవైన ఖండాంతర పర్వత శ్రేణి. ఈ పర్వత శ్రేణి 7 దేశాల గుండా వెళ్తుంది. అర్జెంటీనా, బొలివియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, పెరు మరియు వెనిజులా. నెక్స్ట్ క్వశ్చన్, ద లార్జెస్ట్ మౌంటైన్ సిరీస్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్? ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత శ్రేణి ఏది? ఆప్షన్ ఏ హిమాలయ, ఆప్షన్ బి ఆండీస్, ఆప్షన్ సి రాకీస్, ఆప్షన్ డి ఆల్ప్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆండీస్. దక్షిణ అమెరికా పశ్చిమ తీరం వెంబడి 7,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఆండీస్ ప్రపంచంలోనే అతి పొడవైన ఖండాంతర పర్వత శ్రేణి. ఇది 7 దేశాల గుండా వెళ్లే నిరంతర ఎత్తైన ప్రాంతాల గొలుసు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద సీ ఆఫ్ మౌంటైన్? క్రింది వాటిలో ఏది పర్వత సముద్రం అని పిలువబడుతుంది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి బ్రిటిష్ కొలంబియా, ఆప్షన్ సి వెస్ట్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా, ఆప్షన్ డి సౌత్ ఈస్ట్ ఏషియా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్రిటిష్ కొలంబియా. కెనడాలోని ఒక ప్రొవిన్స్ అయిన బ్రిటిష్ కొలంబియా దాని విస్తారమైన పర్వత భూభాగ కారణంగా పర్వతాల సముద్రం అని విస్తృతంగా పిలువబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్స్ లైస్ ఇన్ బిట్వీన్ కాస్పియన్ సీ అండ్ బ్లాక్ సీ? కింది పర్వతాలలో ఏది కాస్పియన్ సముద్రం మరియు నల్ల సముద్రం మధ్య ఉంది? ఆప్షన్ ఏ కాకాసస్, ఆప్షన్ బి కార్పాథియన్స్, ఆప్షన్ సి అపెన్నిస్, ఆప్షన్ డి ఎల్బర్జ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కకాసస్. కకాసస్ కాస్పియన్ సముద్రం మరియు నల్ల సముద్రం మధ్య ఉంది. ఈ ప్రాంతం దక్షిణ రష్యా, జార్జియా, ఆర్మేనియా మరియు అజర్బైజాన్ ప్రాంతాలలో కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, డార్లింగ్ రేంజ్ ఈజ్ సిచ్యుయేటెడ్ అలాంగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా? డార్లింగ్ శ్రేణి ఆస్ట్రేలియాలోని ఏ తీర ప్రాంతంలో ఉంది? ఆప్షన్ ఏ నార్త్ ఈస్టర్న్ కోస్ట్, ఆప్షన్ బి సౌతర్న్ కోస్ట్, ఆప్షన్ సి ఈస్టర్న్ కోస్ట్, ఆప్షన్ డి సౌత్ వెస్టర్న్ కోస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సౌత్ వెస్టర్న్ కోస్ట్. డార్లింగ్ రేంజ్ పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఉన్న ఒక పీఠభూమి. ఇది పెర్త్ కు తూర్పున నైరుతి తీరానికి సమాంతరంగా మూర్ నది నుండి బ్రిడ్జెన్ టౌన్ దక్షిణం వరకు 200 మైళ్ళ దూరంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లేస్ ద ఫాలోయింగ్ మౌంటైన్స్ రేంజ్
of the world in the descending order of their lengths and find the correct option from the given code. ప్రపంచంలోని కింది పర్వత శ్రేణులను వాటి పొడవుల అవరోపణ క్రమంలో ఉంచండి మరియు ఇచ్చిన కోడ్ల నుండి సరైన ఎంపికను కనుగొనండి. 1. Andes. 2. Great Dividing Range. 3. The Himalaya. 4. The Rockies. Codes. Option A 1342, option B 1423, option C 4123, option D 4312. Correct answer is option B 1423. Next question. Match list 1 with list 2 and select the correct answer using the codes given below the list. జాబితా 1 ని జాబితా 2 తో జత చేసి జాబితాల క్రింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. లిస్ట్ 1 కంట్రీ, లిస్ట్ 2 మౌంటైన్. ఏ అట్లాస్, ఫ్రాన్స్, స్పెయిన్. ఆప్షన్ బి కిలిమంజారో, ఈక్వెడర్. ఆప్షన్ సి చింబొరాజో, టాంజానియా. ఆప్షన్ డి పైరినిస్, మొరాకో. కోడ్స్ ఏబిసిడి. ఆప్షన్ ఏ 4321, ఆప్షన్ బి 4123, ఆప్షన్ సి 2341, ఆప్షన్ డి 1342. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 4321. Next question. The average elevation of Tibetan Plateau above sea level is. సముద్ర మట్టానికి పైన టిబెటన్ పీఠభూమి సగటు ఎత్తు ఎంత? ఆప్షన్ ఏ 2 కిలోమీటర్స్, ఆప్షన్ బి 3 కిలోమీటర్స్, ఆప్షన్ సి 4 కిలోమీటర్స్, ఆప్షన్ డి 5 కిలోమీటర్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 4 కిలోమీటర్స్. టిబెటన్ పీఠభూమి సగటు ఎత్తు సముద్ర మట్టానికి దాదాపు 4000 మీటర్లు అయితే కొన్ని వర్గాలు 4500 మీటర్లు సగటు ఎత్తును కొంచెం ఎక్కువగా పేర్కొన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ నోన్ యాజ్ రూఫ్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచ పైకప్పు అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఆరావళి, ఆప్షన్ బి సాత్పురా, ఆప్షన్ సి పామీర్, ఆప్షన్ డి మయన్మార్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పామీర్. పామీర్ పర్వతాలు ప్రపంచ పైకప్పు అని ప్రసిద్ధి చెందాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా విచ్ ఈస్ స్టోర్ హౌస్ ఆఫ్ మినరల్స్ ఇన్ సౌత్ అమెరికా ఈస్. దక్షిణ అమెరికాలో ఖనిజాల నిల్వగా ఉన్న ప్రాంతం డాష్. ఆప్షన్ ఏ బ్రెజిలియన్ ప్లాట్యూ, ఆప్షన్ బి బొలివియన్ ప్లాట్యూ, ఆప్షన్ సి పటగోనియా ప్లాట్యూ, ఆప్షన్ డి ఒరినోకో బేసిన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బొలివియన్ ప్లాట్యూ. బొలివియన్ పీఠభూమి అనేది ఆండిస్ లోని ఎత్తైన అంతర్పర్వత పీఠభూమి. ఇది టీన్, వెండి, సీసం మరియు జింక్ వంటి లోహ ఖనిజాల గణనీయమైన నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది. బొలివియా ఆర్థిక వ్యవస్థ చాలా కాలంగా ఈ ప్రాంతం నుండి ఈ ఖనిజాల వెలికితీతపై ఎక్కువగా ఆధారపడింది. నెక్స్ట్ క్వశ్చన్. డెత్ వ్యాలీ సిచ్యుయేటెడ్ ఇన్ సౌత్ కాలిఫోర్నియా ఇన్ ద USA ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. USA లోని దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీ కింది వాటిలో దేనికి ఉదాహరణ? ఆప్షన్ ఏ యాంటీక్లీనల్ వ్యాలీ, ఆప్షన్ బి ఇన్క్లీనల్ వ్యాలీ, ఆప్షన్ సి ప్రిస్టిక్లీనల్ వ్యాలీ, ఆప్షన్ డి రిఫ్ట్ వ్యాలీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రిఫ్ట్ వ్యాలీ. రిఫ్ట్ వ్యాలీ అనేది భూమి యొక్క టెక్టోనిక్ ప్లేట్లు విడిపోయే లేదా చీలిపోయే చోట ఏర్పడే లోతట్టు ప్రాంతం. లిఫ్ట్ లోయలు భూమిపై మరియు సముద్రపు అడుగు భాగంలో కనిపిస్తాయి మరియు సముద్రపు అడుగు భాగం వ్యాప్తి చెందే ప్రక్రియ ద్వారా సృష్టించబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. డెజర్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఏరియా వేర్. ఎడారి అంటే ఏ ప్రాంతం అని నిర్వచించబడింది? ఆప్షన్ ఏ టెంపరేచర్ రిమైన్స్ మోర్ దెన్ 42 degrees centigrade, ఆప్షన్ బి నో ప్లాంట్స్ ఆర్ ఫౌండ్, ఆప్షన్ సి annual rainfall is less than 25 centimeter, option D prominence of sand barrows. Correct answer is option C annual rainfall is less than 25 centimeters. వార్షిక వర్షపాతం 25 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే ఎడారిని ప్రధానంగా దాని తక్కువ అవపాతం ద్వారా నిర్వచించవచ్చు, ఉష్ణోగ్రత లేదా ఇసుక సమృద్ధి ద్వారా మాత్రమే కాదు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలేదు? డెజర్ట్ కంట్రీ. ఆప్షన్ ఏ సొనోరన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆప్షన్ బి తక్లామకాన్, చైనా. ఆప్షన్ సి కరకుమ్, తుర్కెనిస్తాన్. ఆప్షన్ డి గిబ్సన్, బ్రెజిల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గిబ్సన్, బ్రెజిల్. గిబ్సన్ ఎడారి ఆస్ట్రేలియాలో ఉంది, ప్రత్యేకంగా బ్రెజిల్లో కాదు. పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉంది. బ్రెజిల్లో కొన్ని పాక్షిక శుష్క ప్రాంతాలు ఉన్నాయి కానీ గిబ్సన్ ఎడారి లేదు. నెక్స్ట్ క్వశ్చన్. కల్హారి డెజర్ట్ లైస్ ఇన్. కల్హారి ఎడారి డాష్. స్టేట్మెంట్ 1 బోట్స్వానా, స్టేట్మెంట్ 2 నమీబియా, స్టేట్మెంట్ 3 జైర్, స్టేట్మెంట్ 4
జాంబియా. క్రింద ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి ఓన్లీ 2, ఆప్షన్ సి 1 and 2, ఆప్షన్ డి 3 and 4. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాసెస్ దట్ షేప్స్ ద ఎర్త్ సర్ఫేస్ ఈస్ కాల్డ్. భూమి ఉపరితలాన్ని ఆకృతి చేసే ప్రక్రియను ఎలా పిలుస్తారు? ఆప్షన్ ఏ జియోగ్రాఫికల్ ప్రాసెస్, ఆప్షన్ బి హైడ్రోగ్రాఫిక్ ప్రాసెస్, ఆప్షన్ సి టెట్రాహైడ్రో ప్రాసెస్, ఆప్షన్ డి జియోమార్ఫిక్ ప్రాసెస్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ జియోగ్రాఫికల్ ప్రాసెస్. భూరూప ప్రక్రియ అనేది భూమి ఉపరితలం ఏర్పడడానికి మరియు మార్పులకు కారణమయ్యే ప్రక్రియ. భూమి ఉపరితలం మరియు దానిపై పనిచేసే సహజ శక్తులు భూరూపాలను ఉత్పత్తి చేయడానికి మధ్య భౌతిక మరియు రసాయన పరస్పర చర్యలు. నెక్స్ట్ క్వశ్చన్. ఎర్త్క్వేక్స్ ఆర్ కాస్డ్ బై. భూకంపాలు దేని వల్ల సంభవిస్తాయి? ఆప్షన్ ఏ టెక్టోనిజం, ఆప్షన్ బి డెనుడేషన్, ఆప్షన్ సి ఎర్త్స్ రివల్యూషన్, ఆప్షన్ డి ఎర్త్స్ రొటేషన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ టెక్టోనిజం. భూకంపాలు ప్రధానంగా టెక్టోనిజం వల్ల సంభవిస్తాయి. ఇది భూమి యొక్క టెక్టోనిక్ ప్లేట్లు కదలిక మరియు పరస్పర చర్య ఫలితంగా ఏర్పడే ప్రక్రియను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ది స్కేల్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎర్త్క్వేక్ ఈస్. భూకంపాల తీవ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేల్ ఏది? ఆప్షన్ ఏ మెట్రిక్ స్కేల్, ఆప్షన్ బి క్వేక్ స్కేల్, ఆప్షన్ సి రిచ్చర్ స్కేల్, ఆప్షన్ డి ఎపిసెంటర్ స్కేల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రిచ్చర్ స్కేల్. భూకంపాలను కొలవడానికి ప్రధాన ప్రమాణాలు రిక్టర్ స్కేల్ మరియు మోడిఫైడ్ మెర్కల్లీ ఇంటెన్సిటీ ఎంఎంఐ స్కేల్ అయితే రిక్టర్ ను తరచుగా భూకంప తరంగ వ్యాప్తి కొలిచే స్కేల్ గా సూచిస్తారు. అయితే మెర్కల్లీ నష్టాన్ని మరియు అవగాహనను వివరించడానికి రోమన్ సంఖ్యను ఉపయోగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సునామీ వేవ్స్ ఆర్ ద అండర్ సీ అకరెన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్ exceeding 7.5 on Richter scale. Which one of the following statements regarding this is not correct? Richter scale పై 7.5 కంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపం సముద్ర గర్భంలో సంభవించడాన్ని సునామీ తరంగాలు అంటారు. దీనికి సంబంధించి క్రింది ప్రకటనల్లో ఏది సరైనది కాదు? ఆప్షన్ ఏ ఇట్ ఈస్ ఆఫ్టెన్ జనరేట్స్ స్ట్రాంగ్ వేవ్స్, ఆప్షన్ బి ది పెసిఫిక్ కోస్ట్ ఆర్ మోస్ట్ vulnerable to tsunami waves, option C tsunami waves are also called high energy tidal waves or seismic sea waves, option D tsunami is a Latin word. Correct answer is option D tsunami is a Latin word. సునామీ అనేది ప్రాథమికంగా పెద్ద పరిమాణాలలో నీటి స్థానభ్రంశం కారణంగా సంభవించే తరంగాల శ్రేణి. దీనిని భూకంప సముద్ర తరంగాలు లేదా అలల తరంగాలు అని కూడా పిలుస్తారు, కానీ అధిక స్థాయి శక్తితో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ట్రూసివ్ వాల్కనోస్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్స్? క్రింది పర్వతాలలో ఏ పర్వతంలో ఎక్స్ట్రూసివ్ అగ్ని పర్వతాలు కనిపించవు? ఆప్షన్ ఏ అలస్కా, ఆప్షన్ బి రాకీ, ఆప్షన్ సి ఆండిస్, ఆప్షన్ డి హిమాలయాస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హిమాలయాస్. హిమాలయాలలో ఎక్స్టెన్సివ్ అగ్ని పర్వతాలు కనిపించవు. ఇది భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, భూటాన్ అండ్ నేపాల్ దేశాలలో గుండా వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద టైప్ ఆఫ్ ఫోల్డ్స్ వేర్ బోత్ లింబ్స్ ఆఫ్ ద ఫోల్డ్ బికమ్స్ హారిజాంటల్ అండ్ ప్యారలల్ ఈజ్ నోన్ యాజ్. మడత యొక్క రెండు భుజాలు కూడా సమాంతరంగా మరియు అడ్డంగా మారే మడత రకాన్ని ఇలా అంటారు. ఆప్షన్ ఏ ఓవర్ టర్న్డ్ ఫోల్డ్, ఆప్షన్ బి క్లోజ్డ్ ఫోల్డ్, ఆప్షన్ సి ప్లంజ్ ఫోల్డ్, ఆప్షన్ డి రిక్యూమ్మెంట్ ఫోల్డ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రిక్యూమ్మెంట్ ఫోల్డ్. రిక్యూమ్మెంట్ మడత అనేది ఒక రకమైన మడత. ఇక్కడ అక్ష సంబంధ తలం దాదాపు సమాంతరంగా ఉంటుంది. దీని ఫలితంగా మడత యొక్క రెండు అవయవాలు ఒకదానికొకటి మరియు నేల ఉపరితలానికి సమాంతరంగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కెమికల్ వెదరింగ్ ఆఫ్ రాక్స్ ఈజ్ మచ్ గ్రేటర్ ఇన్ ఏ ప్లేస్ విత్. రాళ్ల రసాయనాల వాతావరణం ఎలా ఉన్న ప్రదేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ ఏ కోల్డ్ అండ్ డ్రై క్లైమేట్, ఆప్షన్ బి హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్, ఆప్షన్ సి హాట్ అండ్ డ్రై క్లైమేట్, ఆప్షన్ డి కోల్డ్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్. ఆక్సిజన్ రాళ్లపై ఉన్న ఖనిజాలను ఆక్సీకరణం చేసి మార్పు ఉత్పత్తులుగా మారుస్తుంది. నీరు ఖనిజాలను బంకమట్టిగా మారుస్తుంది లేదా కరిగించుకుంటుంది. ఇదంతా ప్రధానంగా వేడి మరియు తేమతో కూడిన పరిస్థితులలో జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ చాప్టర్ పైన ఆన్లైన్ క్విజ్ అటెంప్ట్ చేయాలనుకుంటే లింక్ ని డిస్క్రిప్షన్ లో మరియు ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఆన్లైన్ క్విజ్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్స్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో ద లిస్ట్. జాబితా 1 ని జాబితా 2 తో జత చేసి జాబితాల క్రింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. లిస్ట్ 1 వెదరింగ్ టైప్,
లిస్ట్ 2 ల్యాండ్ ఫామ్ ప్రాసెస్. ఆప్షన్ ఏ కెమికల్ వెదరింగ్ టిల్. ఆప్షన్ బి మెకానికల్ వెదరింగ్ ఆక్సిడేషన్. ఆప్షన్ సి గ్లాషియల్ డిపాజిట్స్ ప్లాంట్ రూట్స్. ఆప్షన్ డి డిపాజిషన్ బై గ్రౌండ్ వాటర్ స్టాలెక్టైట్ కోడ్స్. ఆప్షన్ ఏ 2314, ఆప్షన్ బి 2134, ఆప్షన్ సి 4132, ఆప్షన్ డి 4312. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2314. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లూవియల్ ప్రాసెసెస్ రిజల్ట్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ రివర్ వ్యాలీ. ఫ్లూవియల్ ప్రక్రియలు కింది వాటిలో ఏ రకమైన నది లోయలను ఏర్పరుస్తాయి? స్టేట్మెంట్ 1 వి షేప్డ్ వ్యాలీ, స్టేట్మెంట్ 2 యూ షేప్డ్ వ్యాలీ, స్టేట్మెంట్ 3 గార్జ్. కోడ్స్. ఆప్షన్ ఏ బోత్ 1 and 2, ఆప్షన్ బి 2 and 3, ఆప్షన్ సి 1, 2 and 3, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బోత్ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ ఫ్యూచర్స్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై విండ్ ఎరోషన్ అండ్ డిపాజిషన్. ఈ లక్షణాలలో గాలి కొరత మరియు నిక్షేపణ ద్వారా ఉత్పత్తి అయ్యేది ఏది? స్టేట్మెంట్ 1 సీఫ్, స్టేట్మెంట్ 2 స్పిట్, స్టేట్మెంట్ 3 బుర్చన్, స్టేట్మెంట్ 4 జ్యూజెన్స్. కోడ్స్. ఆప్షన్ ఏ 1, 2 and 3, ఆప్షన్ బి 1 and 3, ఆప్షన్ సి 1, 2 and 4, ఆప్షన్ డి 1, 3 and 4. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1, 3 and 4. నెక్స్ట్ క్వశ్చన్, పెనెప్లైన్ ఈజ్ రిలేటెడ్ టు. పెనెప్లైన్ దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ విండ్, ఆప్షన్ బి అండర్ గ్రౌండ్ వాటర్, ఆప్షన్ సి గ్లాసియర్, ఆప్షన్ డి రివర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రివర్. పెనెప్లైన్ అనేది నది కోత ఫలితంగా ఏర్పడిన తక్కువ ఉపశమన మైదానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ ద మౌత్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ద బర్డ్స్ ఫుట్ టైప్ డెల్టా ఈజ్ ఫార్మ్డ్. క్రింది వాటిలో ఏ నది ముఖద్వారం వద్ద పక్షి పాదాల రకం డెల్టా ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ హువాంగ్ హో, ఆప్షన్ బి నైల్, ఆప్షన్ సి డనూబే, ఆప్షన్ డి మిసిసిప్పి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మిసిసిప్పి. మిసిసిప్పి నది పక్షిపాద డెల్టాను ఏర్పరుస్తుంది. ఇది యుఎస్ఏలో ప్రవహిస్తుంది. ఇది మిన్నెసోటాలోని ఇటాస్కా సరస్సు నుండి ఉద్భవించింది. ఇది మెక్సికో గల్ఫ్ లోకి ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కోస్టల్ డిపాజిషనల్ ఫ్యూచర్. క్రింది వాటిలో ఏది తీర ప్రాంత నిక్షేపణ లక్షణం కాదు? ఆప్షన్ ఏ టొంబోలో, ఆప్షన్ బి శాండ్ బార్, ఆప్షన్ సి స్టాక్, ఆప్షన్ డి స్పిట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్టాక్. స్టాక్ సి స్టాక్ అనేది ఒక భౌగోళిక భూరూపం. ఇది నిటారుగా మరియు నిలువుగా ఉండే రాళ్ల స్తంభాన్ని కలిగి ఉంటుంది. అవి తరంగ కోత ఫలితంగా ఏర్పడతాయి. అందువల్ల అవి నిక్షేపణ కాదు, కోత భూరూపాలు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కోస్టల్ ఎరోషనల్ ఫ్యూచర్స్. క్రింది వాటిలో తీర ప్రాంత కోత లక్షణాలు ఏవి? స్టేట్మెంట్ 1 నాచ్, స్టేట్మెంట్ 2 సిఆర్, స్టేట్మెంట్ 3 క్లిఫ్, స్టేట్మెంట్ 4 హుక్. క్రింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ 1, 2 and 3, ఆప్షన్ బి 2, 3 and 4, ఆప్షన్ సి 2 and 3 ఓన్లీ, ఆప్షన్ డి ఓన్లీ 1. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1, 2 and 3. ఓకే ఫ్రెండ్స్, ఈ చాప్టర్ పైన మరిన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కోసం మా వెబ్సైట్ ని విజిట్ చేయండి. వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో మరియు ఫస్ట్ కమెంట్ లో పిన్ చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్.